నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతోనే ఉమ్మడి పార్టీల అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని ప్రజలందరూ ఆశీర్వదించాలని జనసేన పిఎస్సి చైర్మన్ ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలిలో నాదెండ్ల మనోహర్ తలపెట్టిన తెలుగు జనచైతన్య యాత్రలో భాగంగా ఉమ్మడి పార్టీల శ్రేణులతో కలిసి పట్టణంలోని 27, 28 వార్డులలో పర్యటించారు. ఈ సందర్భంగా మనోహర్ ఇంటింటికి పర్యటిస్తూ వార్డు ప్రజలకు అభివాదం చేస్తూ వారి యోగక్షేమాలను విచారించారు. అనంతరం మనోహర్ మాట్లాడుతూ ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నానని, ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పోటీ చేస్తున్నారని తెలిపారు. తెనాలి ప్రాంతంలో అనేక సమస్యలు ప్రజలు తన దృష్టికి తీసుకువస్తున్నారని, శానిటేషన్, దోమల అభివృద్ధి, తాగునీరు రావడం లేదని, వీధి దీపాలు వెలగడం లేదంటూ చెప్పారన్నారు. అధికార పార్టీ నేతలు మాత్రం తెనాలి ప్రాంతాన్ని సుందర తెనాలిగా తీర్చిదిద్దుతున్నామని చెప్పుకుంటున్నారని, వారు చెప్పిన విధంగా చేస్తే ప్రజలు ఎందుకు సమస్యలు తెలుపుతున్నారని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలు తెలిపిన ప్రతి సమస్య పరిష్కరించడంతో పాటు తెనాలి ప్రాంతాన్ని అభివృద్ధి సంక్షేమ పదంలో ముందుకు నడుపుతామని చెప్పారు. మనోహర్ వార్డు పర్యటనకు విచ్చేస్తున్న సందర్భంగా ఉమ్మడి పార్టీల నాయకులు ఆయనకు గజమాలతో స్వాగతం పలకగా వీర మహిళలు, తెలుగు మహిళలు మనోహర్ కు హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. పెద్ద సంఖ్యలో ఉమ్మడి పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఉన్న సమస్యలపై వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు చాలా స్పష్టంగా వాళ్ళందరూ కోరుకునేది మంచి మార్పు రావాలని, ఎప్పుడూ 13వ తారీఖు వస్తుందని ఎదురు చూసే పరిస్థితి చాలా స్పష్టంగా వాళ్ళు చెప్తున్నారు. చెంచుపేట ప్రాంతంలో కూడా రోడ్ల కోసం ఎదురు చూస్తున్నారు, అభివృద్ధి కార్యక్రమాల కోసం ఎదురు చూస్తున్నారు. గతంలో ఏ విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ వెళ్ళామో వాటిపైన మరొకసారి సమీక్షించి ఈ ప్రాంతానికి అన్ని విధాలుగా మంచి అభివృద్ధి జరగాలని వాళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా వార్డులో పర్యటించేటప్పుడు ఎంతోమంది అభిమానులు ముందుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి పైన అభిమానం, ఉమ్మడిగా పోరాటం చేస్తున్న కూటమిని గెలిపించాలనే ఉద్దేశంతో 28వ వార్డులో మన గుమ్మడి సంపత్ ఈరోజు జనసేన పార్టీలో చేయడం మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను, ఆహ్వానిస్తున్నాను. పెద్దలందరూ కూడా కార్యక్రమానికి ఎంతో సహకరించారు. రాయలచిన్ని గారు, స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు వెంకటేశ్వరరావు గారు, ప్రతి ఒక్కరు కూడా మంచి ఆలోచనతో కూటమి గెలుపు కోసం మా నాయకులు ఏదైతే పిలిపించారో ఆ పిలుపు కోసం ప్రజలు ఎదురు చూశారు. ప్రజల కోరిక మేరకు మనం ప్రజలకు వెళ్ళి ఈ రోజున ఓట్లు అడుగుతున్నాం అనే దానిపైన చాలా క్లారిటీగా మనం మాట్లాడుకుంటా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేవలం కూల్చివేతలతో ప్రారంభమైంది. ఎక్కడ కూడా నిర్మాణం గురించి మాట్లాడడం లేదు.
ఉన్న సమస్యలపైన, ప్రజలు ఎదుర్కొన్న కష్టాలపైన వీళ్ళు స్పందించే మనస్తత్వం వీళ్ళకి లేదు. అభివృద్ధి కార్యక్రమాలు చేయడం లేదు. సంక్షేమం కూడా ఈరోజు కూడా వాటిలో పర్యటిస్తున్నప్పుడు ఎంతోమంది వచ్చి మా పెన్షన్ ఆపేశారు, మా పెన్షన్ ఇవ్వడం లేదనే మాట అనేక ప్రాంతాల్లో మనకు వినపడుతూ ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో తప్పకుండా 100% కూటమి ప్రభుత్వం రాబోతోంది, ఘన విజయం సాధించబోతున్నాం. అందులో భాగంగానే తెనాలి నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసి మంచి ప్రణాళికతోటి గత 5 సంవత్సరాలు 2019 నుంచి ఈ ప్రభుత్వం అంధకారంలో పెట్టింది సంక్షేమం అని చెప్పారు. దాన్ని ప్రజలు ఈరోజు పూర్తి స్థాయి రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కాంక్షించి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు కూటమిగా ఏర్పడి రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని అబ్బనగూడవల్లి, పెనుమర్రు, కోడిపర్రు, గొలిచేపల్లి గ్రామాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి వెళ్లి మేనిఫెస్టో కరపత్రాలను ఓటర్లకు అందించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు హారతులు ఇచ్చి గుమ్మడికాయలతో దిష్టి తీసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆనంద్ బాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించాలని కోరారు. జగన్ ప్రభుత్వంలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక విధానాలు, అవినీతి, అక్రమాలను ప్రతి ఒక్కరూ గ్రహించి మార్పు కోరాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అన్ని వర్గాలకు సముచిత న్యాయం జరిగే విధంగా ఉమ్మడి మేనిఫెస్టో తీసుకువస్తామన్నారు. తద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలతో పాటు మహిళలకు మరింతగా ఆర్థిక పరిపుష్టిని కల్పించేందుకు అనేక పథకాలను అమల్లోకి తీసుకువస్తామని అన్నారు. వేమూరు నియోజకవర్గ పరిధిలోని 6 గ్రామాల రైతులకు చెందిన దాదాపు 6,000 ఎకరాలకు సాగునీరు అందించే విధంగా ఎత్తిపోతల పథక నిర్మాణాన్ని తాడిగిరిపాడు వద్ద 8 కోట్ల వ్యయంతో చేపడితే గత ఎన్నికల ముందు 50% పైగా నిర్మాణం పూర్తి చేసుకుని ఎన్నికల కోడ్ వల్ల నిర్మాణం పని అర్ధాంతరంగా నిలిచిపోయింది. నిర్మాణం పని పూర్తి చేయాలంటూ స్థానిక ఎమ్మెల్యే మంత్రిగా ఉన్న మేరుగు నాగార్జునను రైతులు కోరగా టీడీపీ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టును పూర్తి చేసేది లేదంటూ రైతులకు చెప్పిన సమాధానం ద్వారా వైసీపీ ప్రభుత్వానికి రైతుపై ఎంతటి ప్రేమ ఉన్నదో రైతులు తెలుసుకోవాలన్నారు. సొంత భూమికి సంబంధించిన పట్టా పుస్తకంపై ముఖ్యమంత్రి బొమ్మను వేసుకోవడం ద్వారా భవిష్యత్తులో రైతుకు నష్టం కలిగించే ఆలోచనతోనే జగన్ ఈ ఆలోచనకు పూనుకున్నారన్న విషయం కూడా రైతులు గ్రహించాలన్నారు. ఉమ్మడి అభ్యర్థిగా సైకిల్ గుర్తు మీద శాసనసభకి 4వ పర్యాయం పోటీ చేస్తున్న నన్ను అత్యధిక మెజారిటీతో గెలవబోతా ఉన్నాం. అందులో మీరు ప్రధాన పాత్ర పోషించబోతా ఉన్నారని ఈరోజు మీరు చూపించినటువంటి అభిమానాన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఈ 5 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు. అధికారంలో లేకపోయినా బలిజేపల్లి గ్రామంలో నాయకులు, కార్యకర్తలు మొక్కవోని ధైర్యంతో, దీక్షతో పార్టీ తీసుకున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో మీరు ప్రముఖ పాత్ర పోషించారు. అన్నిట్లో పాల్గొన్నారు. ఇక్కడ అనేక ఇబ్బందులు వచ్చినాయి. ఏ ఇబ్బందులు వచ్చినా విరవకుండా అన్నీ తట్టుకొని నిలబడి పార్టీని ఈరోజు బ్రహ్మాండంగా కాపాడాలని మనస్ఫూర్తిగా అందరినీ అభినందిస్తా ఉన్నా. బలిజేపల్లి గ్రామం బలహీన వర్గాలు, గిరిజనులు, దళితులు, ఓసీలు అందరూ ఉండే ఒక సమాహారం. మీకు తెలుసు, నేను అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. బలిజేపల్లి గ్రామంలో ఏ అభివృద్ధి కార్యక్రమం చూసినా స్పష్టంగా మనముద్రే కనబడింది. ఈ 5 ఏళ్లలో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇప్పుడు ఎన్నికైన వాళ్ళు ఏమన్నా ఈ గ్రామంలో అభివృద్ధి చేశారా అని చెప్పి మిమ్మల్ని నేను అడుగుతా ఉన్నా. మీరు కూడా ఆలోచించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ గ్రామంలోకి అడుగు పెట్టేటప్పుడు పొలిమేరల్లోనే కనపడింది ఎడమ చేతి వైపు బ్రహ్మాండమైన మరి గిరిజనులు, యానాది కమ్యూనిటీకి సంబంధించినటువంటి మా సోదరులు ఉండేటటువంటి కాలనీ ఒక మోడల్, రోల్ మోడల్గా కనపడింది. అది నా కళ. నేను ఆ కాలనీ నిర్మాణం బ్రహ్మాండమైనటువంటి ఆలోచనతో ఆ రోజున ఇల్లు కూడా నిర్మాణం చేయకముందే ఒక ప్లాన్ ప్రకారం రోడ్లు నిర్మాణం చేశాం. ఆ ఇళ్ల స్థలాలు ఇచ్చింది మనం, మెరకలు లోలింది మనం, ఇల్లు కట్టింది మనం. అన్ని రకాలుగా యానాదుల్ని మరి ఆదుకోవడానికి సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులుగా ఆ రోజు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా నాకు ఓట్లు వచ్చినా రాకపోయినా వ్యక్తిగతంగా నాకు ఆత్మ
రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం ఉమ్మడి పార్టీల అభ్యర్థుల గెలుపుతోనే సాధ్యమని ఉమ్మడి పార్టీల తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ సతీమణి డాక్టర్ మనోహరం అన్నారు. నియోజకవర్గంలో ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్, ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ల గెలుపును కాంక్షిస్తూ ఆ పార్టీ శ్రేణులతో కలిసి మనోహరం పట్టణంలోని 12వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ గత 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రానికి, ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తూ ఉమ్మడి అభ్యర్థుల గెలుపుతో జరిగే అభివృద్ధి సంక్షేమాన్ని వార్డు ప్రజలకు వివరించారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మనోహర్ కు గాజు గ్లాస్ గుర్తుపై, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ కు సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని ఆమె ప్రజలను అభ్యర్థించారు. ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏ గుర్తులు వేస్తారు చెప్పండి. సైకిల్ చూడండి మనోజ్ గారు. ఎవరు ఆయన గుర్తేంటి? ఏ బాబు తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో జనసేన తరపున క్రికెటర్ అంబటి రాయుడు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా గ్రామంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గ్రామస్తులు, నాయకులు, కార్యకర్తలు అంబటి రాయుడికి ఘన స్వాగతం పలికారు. శివాలయం సమీపంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో గ్రామస్తులతో అంబటి రాయుడు సమావేశమయ్యారు. అంబటి రాయుడు మాట్లాడుతూ ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీలో స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు లేవని, కనీసం ఎమ్మెల్యేలు కూడా సీఎంను కలవలేని పరిస్థితి ఉందన్నారు. రాజరికం, బానిసత్వం అన్న తీరులో ప్రస్తుత పాలకులు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ఆశయాలు, విజన్ నచ్చి జనసేనలో చేరి ప్రచారం చేస్తున్నట్లు వెల్లడించారు. యువత అభివృద్ధి చెందాలంటే పవన్ వంటి నాయకులతో సాధ్యమన్నారు. యువతకు ఉద్యోగాలు, ఉపాధి రావాలంటే ఎన్డీఏ కూటమి రావాలని చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు మీ అందరూ కూడా అందరం, మా నాన్న కూడా మీలాగనే నన్ను పెంచినోడే. మనకు తెలుసు మనలో ఉన్న ఒకటే ఒక ఏంటి దాని బలము అనొచ్చు, లేకపోతే దాని ప్రాబ్లం కూడా అనొచ్చు. ఏంటి అంటే నాకు తెలుసులేవో నేను బతికాను, నా బతుకు నువ్వు నాకు చెప్పే అవసరం లేదు అని. కాకపోతే మన అందరం కలవాలి. దేని కింద కలవాలి? ఒక జెండా కింద కలుద్దాం. కలిసి ఒక ఆలోచనలో కలుద్దాం. ఒక ఆలోచన, ఏ ఆలోచన? మన ప్రాంతాన్ని, మన కుటుంబాలని, మన భవిష్యత్తుని బాగు చేసుకునే ఆలోచన. ఆ ఆలోచన కింద అందరూ కలవండి. ఏదైనా గొడవలు ఉంటే సర్దుకోండి. కలిసి ఈ యొక్క అవకాశాన్ని మొత్తం అందరూ వినియోగించుకొని ఈ యొక్క ఎలక్షన్ గెలిపేయండి. తర్వాత మీరు పవన్ కళ్యాణ్ ఏం చేస్తారనేది మీకు అర్థమవుతుంది. ఆయన అక్కడ ఉండాలి. ఆయన ఉన్న రోజే మనకు బలము. ఆయన లేడంటే బలం లేదు. ఆయన కింద అందరూ కలిసి మనం ముందుకెళ్ళిన రోజు మనకి బలము, రాష్ట్రానికి బలము. యువత ఏమి పని చేస్తే రాష్ట్రం ముందుకెళ్తుంది. నేనేం చేయగలను? మనం వచ్చే 10 ఏళ్ళు 20 ఏళ్ళు మన రాష్ట్రానికి మనం ఏం చేయగలం? మన యువత మీరందరూ ఏం చేయగలరు? అది ముఖ్యం. మన ఈ ఎలక్షన్ డెఫినెట్గా మనం గెలిపించుకుందాం. అది మన కర్తవ్యం. మనకి ఇష్టం ఉన్నా, నష్టం ఉన్నా, ఇష్టం లేకపోయినా గెలిపించుకోవడం కర్తవ్యం. అందరూ కలిసి గెలిపించుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు ఒక్క ఓటు కాదు, ఒక్కళ్ళు 10 ఓట్లు వేపియాలి. అందరూ వెళ్ళి మనకు తెలిసిన వాళ్ళని ఒప్పించి ఓట్లు వేపియాలి. వేయించినప్పుడే గెలుస్తాం. అంత ఈజీగా ఉండదు ఎలక్షన్, మీకు ముందే చెప్తున్నాను. వేయించాలి, వెళ్ళి దగ్గరుండి వేయించాలి. మీరందరూ కూడా మనసులు గుర్తుపెట్టుకోండి. రాష్ట్రము భవిష్యత్తు కోసం ఎవరు ఆలోచిస్తున్నారు? యువత భవిష్యత్తు కోసం ఎవరు ఆలోచిస్తున్నారు? స్వేచ్ఛ ఎక్కడ ఉంది? అది పవన్ అన్నకి ఒక విజన్ ఉంది. ఆయన విజన్తో ముందుకెళ్తున్నాడు. అది నాకు అర్థమైంది. ఇన్ని రోజులు అర్థం కాలేదు నాకు. ఆయన కలిసిన తర్వాత అర్థమైంది. మనం మీడియాలో చూసేది వేరు. రానున్న ఎన్నికల్లో రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఉమ్మడి పార్టీల అభ్యర్థులను గెలిపించుకునేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జనసేన పీఎస్సీ చైర్మన్, కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ అన్నారు. పట్టణంలోని చెంచుపేటలో నాదెండ్ల మనోహర్ సమక్షంలో వైసీపీ నుండి పలువురు జనసేన పార్టీలోకి చేరారు. వారిని నాదెండ్ల మనోహర్ పార్టీ కండువా కప్పి వారికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ ప్రజలందరికీ మంచి చేయాలన్న సంకల్పంతో ఉమ్మడి పార్టీ ముందుకు వెళుతుందన్నారు. వైసీపీని విడి జనసేన పార్టీలోకి చేరటం సంతోషంగా ఉందన్నారు. ఉమ్మడి పార్టీలో ఎన్నికల మినీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించి అభ్యర్థుల విజయానికి పాటుపడాలని మనోహర్ పిలుపునిచ్చారు. పెద్ద సంఖ్యలో ఉమ్మడి పార్టీల శ్రేణులు పాల్గొన్నారు.
చెప్తున్నా బ్రో. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.